పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్ఎన్బి బంగ్లా నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పారెళ్ల బసవేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య, చిత్తూరు హైపవర్ కమిటీ సభ్యులు కంచర్ల దేవరాజు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నడికుడి వెంకటేశ్వరరావును నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పారెళ్ల బసవేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో కుమ్మర్లు చాలా వెనుకబడి ఉన్నారని, వారిని రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కుమ్మర శాలివాహన సంఘంలో పనిచేసిన వ్యక్తి, కులస్తులతో ఉన్న అపార సత్సంబంధాలు కలిగిన వ్యక్తి నడికుడి వెంకటేశ్వరరావును ఈ జిల్లాకి అధ్యక్షులుగా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లా అధ్యక్షులు నడికుడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నన్ను నమ్మి పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు తుగ్గలి నాగేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ పారెళ్ల బసవేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇందుర్తి వెంకట శివనారాయణ, ప్రధాన కార్యదర్శి పిడతల నాగమల్లేశ్వరరావు, కార్యనిర్వహణ కార్యదర్శి బాపనపల్లి శివరాం, కోటప్పకొండ శాలివాహన సత్రం అధ్యక్షులు దొంతుల రంగయ్య, ప్రధాన కార్యదర్శి నవులూరి యలమంద, పిడుగురాళ్ల పట్టణ శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దలు, 7 నియోజకవర్గాల మండలాల గ్రామాల నుంచి కుమ్మర శాలివాహన సంఘం పెద్దలు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కుమ్మర శాలివాహన సోదరీమణులకు, అలాగే మన ముఖ్య అతిథులుగా చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య గారికి, చిత్తూరు జిల్లా నుంచి చేసిన రాష్ట్ర కమిటీ మెంబర్లు కంచర్ల దేవరాజు గారికి, అలాగే గుంటూరు జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ఇటీవలే జిల్లా కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన ఇందుర్తి శివనారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి పిడతల నాగమల్లేశ్వరరావు గారికి, అలాగే కోటప్పకొండ సత్రం అధ్యక్షులు రంగయ్య గారికి, ప్రధాన కార్యదర్శి యలమంద గారికి, వైస్ ప్రెసిడెంట్ యామరాజు గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ ప్రతిసారి చెప్పుకునేదే, ఎక్కడైతే మనిషి తోడై బలాన్ని చేకూర్చుకుంటాడో ఆ సంఘం కానీ ఆ సమాజం కానీ అభివృద్ధి పదంలో నడిచింది అనేదానికి ఎటువంటి సందేహం లేదు. దానికి ప్రధానంగా కావాల్సింది మనిషి కలవడం. అది మంచైనా చెడైనా ఏదైనా చేయడానికి ఒక సంఘంలో ప్రతి వ్యక్తి దాంట్లో పాలు పంచుకుంటే, చెడు జరిగితే ఇది చెడు, దీన్ని మార్చుకొని మంచి జరగడానికి మన ప్రయత్నం కొనసాగించవచ్చు. అలాగే మంచి జరిగితే ఇంకా మంచి కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకెళ్లాలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ మన సమాజాన్ని, మన సంఘాన్ని బలోపేతం చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం మన చేతుల్లోనే ఉందని తెలియజేసుకుంటాను. మరి శాలివాహన సంఘం అంటే అధ్యక్షుడిగా నడికుడి వెంకటేశ్వరరావు గారు, తొగటి వెంకమరావు గారు, ఇంకొక ఉపాధ్యక్షులుగా బొంగూరు పవన్ కుమార్ గారు, ఇంకొక ఉపాధ్యక్షులుగా మధ్యపూడి వెంకటరావు గారు, ఇంకొక ఉపాధ్యక్షులుగా పోరెళ్ళ అశోక్ గారు, ఇంకో ఉపాధ్యక్షుల పట్నం రమేష్ గారు, కార్యనిర్వాహక కార్యదర్శి పొనుగుపాటి శంకర్ గారు, కార్యనిర్వహణ కార్యదర్శి అన్నవరపు వెంకటేష్ గారు, కార్యనిర్వహణ కార్యదర్శి దొడ్డి సుబ్బారావు గారు, కార్యనిర్వహణ కార్యదర్శి కానాల సురేష్ గారు, వెంకటరామయ్య గారు, లీగల్ సెల్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ప్రచారకం కార్యదర్శి బలిజేపల్లి శ్రీనివాస్ గారు, గౌరవ సలహాదారులుగా మధ్యపూడి వెంకయ్య గారు, గౌరవ సలహాదారు రాజవరపు లక్ష్మీనారాయణ గారు. వీరు ప్రస్తుతం మనం అనౌన్స్ చేసుకోవడం జరిగింది జిల్లా కమిటీగా. తదుపరి కొన్ని నియోజకవర్గాలలో కూడా అందుబాటులో లేని కారణంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాళ్ళని అనౌన్స్ చేస్తాం. ఉన్నారు కదా.
రాష్ట్ర సంఘం తరఫున